గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఉలవ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఉలవలను అయితే వాష్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మెంతులు జీలకర్రను అయితే ఫ్రై చేసుకొని మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. అందులో 4 వెల్లుల్లిని కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న పప్పులోకి అయితే ఒక 4 టొమాటోస్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీకు కారంగా కావాలంటే కారంగా, లేకుంటే కొద్దిగా తక్కువ అయినా వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువే వేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే ఆ పప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 7 to 9 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో నుంచి వాటర్ని అయితే సపరేట్ చేసుకొని మనం దాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వాటర్ సపరేట్ చేసుకున్నామో అది అందులో వేసుకుంటే మనకైతే ఉలవ పప్పు అయితే రెడీ అయిపోతుంది. అంతే. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇష్క్ ఆల్ బై.